కనపడతావా బేస్లు ఇవన్నీ? ఇదిగోండి, ఇవేమో ఫ్రీగా ఇచ్చిన కాయలండి, ఇవి చిలక్కొట్టిన కాయలండి. చూడండి, ఇవి ఫ్రీగా ఇచ్చారు. ఇది సువర్ణరేఖ, ఇది సువర్ణరేఖ, ఇది సువర్ణరేఖ బంగినపల్లి. మీకు తెలుసు కదండి చిలక్కొట్టిన కాయలు ఎంత బాగుంటాయా. ఇవేమో కొనుక్కున్న కాయలండి. మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మామిడికాయలు కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడు అన్నీ ఒకే కలర్లో ఉండకూడదండి. అంటే అన్నీ ఒకే కలర్లో ఉంటే వాడు పండించినట్లు లెక్క. చూడండి, ఒక్కొక్క కాయ ఒక్కొక్క కలర్లో ఉంటుందండి. మనం ఇలా ఒరిజినల్గా కాయలు కొనుక్కుంటే చూడండి, ఇంకా గ్రీనిష్ కలర్లో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది ఇంకా గ్రీన్ కలర్లో ఉంది, అలా ఉంటాయి. ఎందుకంటే బాగా పండిపోయిన కాయ అయితే ఇంకా పసుపు కలర్లో ఉంటాయి. ఇలా చూసి కొనుక్కోవాలండి. డబ్బులు పోయినా మీరు ఎప్పుడైనా తోటలోకి వెళ్ళి కొనుక్కోండి కాయలు. చాలామంది తెలియక డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. పైగా స్మెల్ చూడాలి, మంచి స్వీట్ స్మెల్ రావాలండి. నెక్స్ట్ కాయ మీద కొంచెం దగ్గరికి పెట్టండి. ఇలా ఇలా స్పాట్స్ ఉండాలండి, చుక్కలు చుక్కలుగా ఉంటుందండి కాయ. ఇలా ఉన్న కాయలు అయితే మీకు తీపిగా ఉంటాయండి. మీరు బయట కొన్న కాయలకి అలాగా స్పాట్స్ ఉండండి. ఇదిగోండి, దీనికి కూడా చుక్కలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి, దీనికి కూడా చుక్కలు ఉన్నాయి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఈ సీజన్ అంతా మామిడికాయలు ఏం చేయండి, షుగర్ ఉన్న వాళ్ళు రైస్ కంటెంట్ తక్కువ తినండి, మామిడికాయలు ఎక్కువ తినండి. ఎందుకంటే మామిడికాయలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానండి. ఈ సీజన్ అంతా నేను మామిడికాయలు తింటూనే ఉంటాను. ఇది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈవేళ మార్నింగే మ్యాంగో హంట్ స్టార్ట్ అయిందండి. ఇంకా సీజన్లో నేను ఇంతవరకు అయితే మామిడికాయలు తినడం మొదలుపెట్టలేదు, ఇంకా రాలేదేమో అనుకున్నాను. యాక్చువల్గా కాకినాడలో మేము ఉన్న ఏరియాలో రోడ్ ఎక్స్టెన్షన్ పని జరుగుతుంది, అందుకనే రోడ్డు పక్కన ఎక్కడ కాయలు అమ్మట్లేదు. ఈవేళ సడన్గా మార్నింగ్ తోట తనకు కాల్ చేసాం. సాధారణంగా అన్నీ నియర్ బై మామిడి తోటల నెంబర్లన్నీ కూడా మా దగ్గర ఉంటాయండి. ఎందుకంటే మా ఇద్దరికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. న్యాచురల్గా దొరికే ఏ ఫ్రూట్స్ అయినా మేము బాగా తింటామండి. ఇదిగోండి, ఈ బాస్కెట్స్ అన్నిటిలో ఎన్ని కాయలు పెట్టున్నాయండి. అవేమో చిలక్కొట్టిన కాయలు, అన్ని రాసులు పూసేసి ఉన్నాయండి. న్యాచురల్గా పండిస్తారు ఆయన, చాలా సిన్సియర్గా కూడా వ్యాపారం చేస్తారు. కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయండి. చిన్న చిన్న కాయలు 25 కాయలు 700 చెప్పాడండి. అలా బేరమాడ అలా చేస్తే చివరికి 500కి ఇచ్చారు. పచ్చి ఉంటుంది లోపల, మంచి బుద్ధికాయ, రుచి బాగుంది. ఏంటి మాకు ఇవ్వండి, ఒక పరకిచ్చి అందులో కొన్ని మాకు చిలక్కాయలు కూడా వేయండి కొన్ని. ఇలా చూడు.